నైట్ తుకుపోయాను. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి పారాషూట్ మూవీ రివ్యూ చూద్దాం. చూద్దాము. ఇది వచ్చి వెబ్ సిరీస్. ఇది పారాషూట్ వెబ్ సిరీస్ రివ్యూ చూద్దాం. వెబ్ సిరీస్ వచ్చే వరకు ఇక ఇద్దరు చిన్నపిల్లల స్టోరీ. స్కూల్ పిల్లలు ఉంటారు, స్కూల్ కిడ్స్ ఉంటారు. వాళ్ళు వచ్చేసి వాళ్ళ పారాషూట్ అంటే వాళ్ళ బైక్ లూనా పేరు. ఆ లూనా పేరుని లూనా పారాషూట్ అని పిలుస్తుంటారు. ఇద్దరు మొత్తం వెబ్ సిరీస్ అంతా చిన్నపిల్లల స్టోరీ. ఈ పిల్లలు వచ్చేసి వాళ్ళ ఫాదర్ అంటే చాలా భయం ఉంటుంది. వాళ్ళ ఫాదర్ వచ్చేసి సిలిండర్ మ్యాన్ అని పిలుస్తారు. ఆయన వచ్చేసి సిలిండర్ పని చేస్తుంటారు. స్టార్టింగ్లో కొంచెం కామెడీ ఉంటుంది, అన్న సిలిండర్ కామెడీ. అతనికి డెలివరీ చేస్తుంటే కొంచెం అట్లా కామెడీ ఉంటుంది. అయితే వాళ్ళ కొడుకు అయితే వాళ్ళ ఫాదర్ అంటే భయం చాలా ఉంటుంది. అయితే ఒకసారి ఒక ఇన్సిడెంట్ ఏమవుతుందంటే, వాళ్ళ ఇంట్లో తెలియకుండా ఆ లూనా ట్రిప్ వాళ్ళ సిస్టర్ని తీసుకెళ్దామని చెప్పి తీసుకెళ్తాడు. అప్పుడు మెయిన్ రోడ్కి వెళ్తుంటాడు. అప్పుడు ఇంకా వాళ్ళు తప్పిపోతారు. వాళ్ళ మదర్ వచ్చేసి అతనికి ఇంకా చెప్పదు. వాళ్ళ లూనా వచ్చేసి ఒక దగ్గర తీసుకెళ్ళి ఒక షాప్ దగ్గరికి వెళ్తారు, ఒక ఐస్ క్రీమ్ కోసం వెళ్దామని చెప్పి. అప్పుడు వాళ్ళ లూనా వచ్చేసి మిస్ అవుతుంది. బైక్ మిస్ అవుతుంది. వాళ్ళ లూనా బైక్ మిస్ అవుతే వాళ్ళ బైక్ ఎలా మిస్ అయింది ఏంటి అక్కడ చుట్టుపక్కల వాళ్ళని అడుగుతారు. పిల్లలు అడిగితే ఇంకా అతను పోలీసులను అడగండి, ఇన్వెస్టిగేషన్ చేయండి, ఎవరిని తీసుకెళ్ళి బైక్ తీసుకెళ్ళి ఉంటారు అని అంటారు. అయితే పిల్లలు వచ్చేసి ఇంకా పోలీస్ స్టేషన్కి వెళ్ళడం అది మొత్తం చూపిస్తారు. అయితే ఇక్కడ వచ్చేసి వాళ్ళ పేరెంట్స్ ఇంకా పిల్లలు తప్పిపోయారని చెప్పి ఇంకా పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. పిల్లలు కిడ్నాప్ అయ్యారని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. అయితే వీళ్ళు వచ్చేసి ఇంకో అతను ఉంటాడు పోలీసులకు వచ్చేసి ఒక ఫారెన్ బైక్ ఉంటుంది. ఫారెన్ బైక్ని వీళ్ళు ట్రాఫిక్ పోలీస్ అతన్ని అవమానించాడని చెప్పి ఫారెన్ బైక్ని సీజ్ చేస్తాడు. అప్పుడు ఫారెన్ బైక్ వాళ్ళ ఓనర్స్ వచ్చేసి, అది మామూలుగా ఓనర్సా లేకపోతే పోలీస్ సైడ్ దొంగలా మీకు లాస్ట్కి తెలుస్తుంది. ఆ ఫారెన్ బైక్ని వాళ్ళు దొంగిలిస్తారు, ఒక వ్యాన్లో దొంగిలిస్తారు. అయితే ఇక్కడ పిల్లలు వచ్చేసి ఆ లూనాను తీసుకెళ్ళామని చెప్పి ఆ లూనా ప్లేస్ని అయితే కనిపెడతారు. మామూలుగా పోలీసులు తీసుకెళ్లారు, నో పార్కింగ్ అని చెప్పి. ఇంకా అక్కడికి వెళ్తారు. అక్కడ కొన్ని సెంటిమెంట్ సీన్స్ ఉంటాయి. అక్కడ పనిచేసే అతన్ని అడగడం, లూనా తీసుకెళ్తాం అనడం వాళ్ళ ఫాదర్ అని చెప్పి, అట్లా కొన్ని సెంటిమెంట్ సీన్స్ ఉంటాయి. అయితే ఇక్కడ దొంగలు వచ్చేసి ఆ లూనాని ఒక ఫారెన్ బైక్ తోటి కట్టి పెడతారు. అయితే దొంగలు వచ్చేసి ఆ లూనా ప్లస్ ఫారెన్ బైక్ రెండింటి తీసుకెళ్తారు. ఇక్కడ పిల్లలు వచ్చేసి ఆ కంటైనర్లోనే ఉండిపోతారు లూనాతో పాటు. ఇంకా వెబ్ సిరీస్ మొత్తం ఈ సీక్వెన్సే ఉంటాయి. మొత్తం కంటైనర్లో వీళ్ళు ఆ దొంగలతో పాటు ట్రావెల్ చేయడం, బెంగళూరు నుంచి చెన్నై నుంచి బెంగళూరుకి ట్రావెల్ చేయడం అలా ఉంటుంది. వాళ్ళు వచ్చేసి ఆ ఫారెన్ బైక్ నమ్మడానికి చెన్నై నుంచి బెంగళూరుకి వెళ్తుంటారు. ఇంకా ట్రావెలింగ్లో సీన్స్ వీళ్ళకి ఆకలి కావడం, వాటర్ తీసుకోవడం అట్లా బాగుంటాయి. అట్లా కొన్ని సీన్స్. ఇంకా క్లైమాక్స్కి వచ్చేవరకు ఇంకా వీళ్ళిద్దరిని ఎలా కనిపెట్టారు ఏంటి, అదే క్లైమాక్స్ సీన్. ఇక్కడ బెంగళూరులో వచ్చేసి గొడవలు అవుతుంటాయి. అప్పుడు ఆ దొంగలు వచ్చేసి ఇంకా వీళ్ళు ఫస్ట్ పిల్లలు తప్పిపోయి వాళ్ళకు దొంగలకు దొరుకుతారు. అప్పుడు వేరే వ్యాన్లో మళ్ళీ వస్తారు. మళ్ళీ లాస్ట్కి ఇంకా మళ్ళీ ఆ వ్యాన్ తెలుస్తుంది వీళ్ళ లూనా కూడా తెలుస్తుంది. అప్పుడు కొన్ని గొడవలు అవుతుంటాయి. ఆ గొడవల క్లైమాక్స్లో ఏమైంది ఏంటి అదంతా మీరు వెబ్ సిరీస్లో చూడండి. లాస్ట్కు పిల్లలు వీళ్ళకి పేరెంట్స్కి ఎలా దొరికారు ఏంటి, టీవీలో కూడా ఇన్స్టెంట్ న్యూస్ ఛానల్లో వస్తుంది. అక్కడ సైడ్ గొడవలు ఉన్నాయి, పిల్లలు కూడా న్యూస్ ఛానల్లో వస్తుంటారు. క్లైమాక్స్ సిచ్యుయేషన్ బాగుంటుంది, సెంటిమెంట్ సీన్స్ అవన్నీ. టోటల్ వెబ్ సిరీస్ అయితే పర్లేదు, బాగుంటుంది. హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. వెబ్ సిరీస్ మనం రేటింగ్స్ వచ్చేసి 4/5 ఇవ్వచ్చు. బ్యాక్గ్రౌండ్ స్కోరు, పిల్లల యాక్షన్ బాగుంటుంది, వాళ్ళ ఫాదర్ యాక్షన్ కూడా బాగానే ఉంటుంది. మదర్ సెంటిమెంట్ సీన్స్ కూడా బాగానే ఉంటాయి. ట్రాఫిక్ కానిస్టేబుల్ యాక్షన్ కూడా బాగానే ఉంటుంది. ఓకే, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద మూవీ రివ్యూస్.